హలో అండి. ఇప్పుడు మనం తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే హాట్ టాపిక్‌గా మారింది ఏంది? 'రాజ్ తరుణ్' యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇష్యూ, 'రాజ్ తరుణ్' ఇష్యూ. అయితే మనం లాస్ట్ టైమ్ చెప్పుకున్నట్టు 'రాజ్ తరుణ్' గారు చెప్పింది, మాట్లాడింది మనం ఆల్రెడీ మాట్లాడాము. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అమ్మాయి గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. అమ్మాయి గురించి కూడా కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడించడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగిందేందంటే 'రాజ్ తరుణ్' యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే వీళ్ళిద్దరు సహజీవనం చేశారు. ఇవన్నీ ఓకే. తను కూడా ఒప్పుకున్నాడు. తిను కూడా ఒప్పుకుంది. నేనిప్పుడు తను లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టింది. మా ఇద్దరి పెళ్లి అయిందని కూడా చెప్తుంది. ఇప్పుడు ఆడియో రిలీజ్ కూడా రాజ్ తరుణ్ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సన్నివేశాన్ని. అయితే నేను ఇంతకుముందు కూడా ప్రీవియస్ చెప్పాను. ఎదుటి మనిషి ఎవరైనా సరే వాళ్ళు డిస్టర్బెన్స్ అయినప్పుడు గానీ, వేరే దారులు తొక్కినప్పుడు గానీ, రకరకాలుగా ఎంత స్మూత్‌గున్నా బిహేవియర్ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ చేంజ్ అవుతుంది. మాట విధానం కూడా చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ జరిగిందేందంటే, రాజ్ తరుణ్ యొక్క సొంత ఫ్లాట్‌లో అమ్మాయి ఉంది. సహజీవనం చేశారు వీళ్ళిద్దరూ. రాజ్ తరుణ్ ఏమంటుండంటే, కరోనా కంటే ముందు 2017లో ఆ అమ్మాయి వేరే బాయ్ ఫ్రెండ్‌ని తీసుకొచ్చి ఫ్లాట్‌లో ఉంటుంది. నన్ను అప్పటికి టార్చర్ పెడుతుంది. ఇప్పటికి కూడా ఆ అమ్మాయికి నేను టిల్ నౌ కూడా డబ్బులు పంపిస్తున్నా. ఒక 6 మంత్స్ బ్యాక్ వరకు కూడా నేను డబ్బులు పంపిస్తున్నా. నా ఫ్లాట్‌లో, నా సొంత ఫ్లాట్‌లో అమ్మాయి నుంచి వాళ్ళు ఉండని అని చెప్పేసి నేను చెడుకు దూరం ఉంటా అని చెప్పేసి తను బయటకు రావడం జరిగింది. అమ్మాయి కేస్ పెట్టింది. ఇంకోనితోటి రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇవన్నీ రకరకాల అమ్మాయి మాట్లాడుతుంది. అయితే ఎప్పుడు గాని ఆహ్, ఆడపిల్ల ఎవరైనా సరే స్త్రీ అంటే స్త్రీమూర్తి. తప్పుగా మనం కూడా మాట్లాడకూడదు. అయితే ఒక స్త్రీమూర్తి మాట్లాడినప్పుడు తను పెద్దవాళ్ళ ఒక సామెత ఉంటుంది. బండ కింద కప్పకు ఎంత ఓపిక ఉంటుందో స్త్రీకి అంత ఓపిక ఉండాలి. ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే ఒక సంసారం నిలబడాలన్నా, చెడిపోవాలన్నా సరే ప్రధాన కారణం వచ్చేది స్త్రీ దగ్గరొస్తది. మగవాడు మంచోడైనా, చెడ్డోడైనా సరే తన చేతిలోకి తీసుకొని, గ్రిప్ తీసుకొని, తనను దారిలో పెట్టుకునే బాధ్యత స్త్రీకుంటుంది. ఇల్లు నడవాలన్నా సరే, ఇంటి గుట్టు బయట పడకుండా ఉండాలన్నా సరే, అన్నిటికి బాధ్యత స్త్రీదుంటుంది. స్త్రీ మూల కారణం. అన్నిటికి మన పురాణాల్లో చూసుకున్నా సరే, మహాకాళి శక్తితోటి తీసుకుంటాము. ఆమె తర్వాతనే అన్నీ. శివుడి కంటే అన్నిటికంటే శక్తివంతురాలు మహాకాళి. అంత శక్తివంతురాలైన స్త్రీ. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, రాజ్ తరుణ్, లావణ్య విషయం తీసుకున్నట్టయితే, వీళ్ళిద్దరి ఆడియో బయటకొచ్చింది. ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంది. ఆల్రెడీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా పోలీస్ వాళ్ళు కూడా లోపల పెట్టారు ఈ అమ్మాయిని. కొద్ది రోజులు జైలు అనుభవించింది. వచ్చింది రిమైండర్‌లో వచ్చింది. వచ్చి కేస్ పెట్టింది. అంటే డ్రగ్స్ తీసుకునే స్టేజ్‌కెళ్ళింది. ఆల్కహాల్ తీసుకునే స్టేజ్‌కెళ్ళింది. అంటే అమ్మాయి ఏ స్థాయిలో ఎక్కడికి వెళ్ళిందో అర్థం చేసుకోవాలి. ఆయన రాజ్ తరుణ్ మాట్లాడుతున్న సందర్భంలో రాజ్ తరుణ్ మనము ఇంటరాక్షన్ సందర్భంలో చెప్పుకున్నట్టయితే, నేను చెడుకు దూరం ఉండాలని చెప్పేసి నా ఫ్లాట్‌లో వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చాను. కానీ అప్పటికి కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఫోన్‌లో టార్చర్ పెడుతుంటది. అప్పటికి నేను డబ్బులు పంపిస్తుంటా వాళ్ళ ఖర్చుల కోసం. తన బాయ్ ఫ్రెండ్ తోటి ఉంటది. నేను వదిలిపెట్టిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తోటి నా ఫ్లాట్‌లో ఉంటుంది. కానీ అప్పటికి డబ్బులకు, ప్రతిదానికి, డ్రగ్స్‌కి టార్చర్ నేను చూసేవాడిని. నాకు తెలుసు. ఎలా మాట్లాడేది అని చెప్పేసి ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆడియోలో అమ్మాయి మాటలు వింటుంటే భూతుల పురాణానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ఆడియో అన్నట్టుంది. అంటే ఒక అమ్మాయి ఒక వ్యసనానికి అలవాటు పడ్డ తర్వాత ఎదుటి మనిషి ఎంత దారుణంగా మాట్లాడుతుందనేది చూడొచ్చు. వాళ్ళు ఎంత క్లోజ్‌గా ఉన్నా సరే, ఎన్ని నాలుగు గోడల మధ్యలో ఉన్నా, ఎలా ఉన్నా సరే చూడొచ్చు. ఎందుకంటే అమ్మాయి నాకు అప్పటిదాకా రాజ్ తరుణ్ కావాలి. తనే నా లైఫ్ అని మాట్లాడిన అమ్మాయి. ఈ ఆడియోని చూసినట్టయితే, ఈ ఆడియోని కూడా మీ ముందు తీసుకురావచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ఈ అమ్మాయి మాట్లాడిన విధానానికి ఎవ్వరూ ఒప్పుకోరు. ఈ అమ్మాయి కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఎక్కువ శాతం తప్పు ఈ అమ్మాయి సైడే ఉంది. అలా మాట్లాడకుండా సామరస్యంగా చేసుకున్న అయిపోయేది. మీడియా ముందుకొచ్చి రకరకాలుగా చేసి తనేదో చేద్దామనుకుంది. కానీ తన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. పెళ్లి అన్న ప్రూఫ్స్ లేవు, ఫోటోస్ లేవు. పెళ్లి అన్నది రకరకాల మాటలు మాట్లాడింది. తన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ప్రూఫ్స్ ఉంటాయి కదా! అమ్మాయి పెళ్లి చేసుకున్నాం, గుళ్ళో చేసుకున్నాం అని మాట్లాడుతుంది. ఎలాంటి ప్రూఫ్స్ లేవు అమ్మాయి దగ్గర. పెళ్లి అవ్వలేదు అదంతా అబద్ధము. ప్రామిస్ చేసుకున్నాం పెళ్లి చేసుకుందామని రాజ్ తరుణ్ అంటాడు. కానీ పెళ్లి చేసుకున్నాం ఈ అమ్మాయి అంటది. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. మళ్ళొచ్చే వీడియోలో మళ్ళీ మీ ముందుకొస్తాను.